మహోన్నతుడు, మహోపకారి, మహాగణుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు. దేవుడు తన ఉన్నతమైనటువంటి కృపచేత మనలను నింపి బలపరుచుకొని భద్రపరుచుకొని క్షేమాన్నిచ్చి ప్రభు మనలను నడిపించాడు. మనలను నడిపించిన నమ్మదగిన దేవునికి మహిమ కలుగునుగాక. ఉదయకాలము శుద్ధీకరణ కుడికిలో నిన్ను నీవు పవిత్రపరుచుకొనవు, నిన్ను నీవు పవిత్రపరుచుకొననొల్లవు. మరి మనలను మనం పవిత్రపరుచుకోలేము. మరి పవిత్రపరచబడాలి అంటే ఏం చేయాలో మనం కొన్ని విషయాలు నేర్చుకుంటూ ధ్యానిస్తూ వచ్చాము. మనలను మనం పవిత్రపరుచుకునే ఒక ఉన్నతమైనటువంటి మార్గం ఏమిటో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఈ రాత్రికాల సమయంలో ఒక చిన్న మాటను నేను మీకు దేవుని వాక్యంలో నుండి జ్ఞాపకం చేస్తాను. ఈ రాత్రి జీవము కలిగినటువంటి దేవుని యొక్క కృప మనందరి ఎడల నిండుగా మెండుగా సమృద్ధిగా ఉంది. అందుకే దేవుడు మనల్ని ఇక్కడ నిలబెట్టుకున్నాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, వాక్యపు లేఖనాన్ని మనము జాగ్రత్తగా గమనించినప్పుడు, గ్రహించినప్పుడు నిశ్చయముగా దేవుడు మనందరితో మాట్లాడుతాడు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన బలపరిచే దేవుడు, స్థిరపరిచే దేవుడు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. వారు పడి ఉన్న గుంటలో నుండి వారిని లేవనెత్తెను. మనము ఆరాధిస్తున్నటువంటి జీవము కలిగినటువంటి దేవుడు ఏమై ఉన్నాడు అని అంటే మనలను ఆశీర్వదించడం మాత్రమే కాదు, నిత్యత్వములోనికి తీసుకుని వెళ్ళుటకు సమర్థుడైన దేవుడై ఉన్నాడు. అందుకే తన రక్తమును కార్చి మనందరికీ రక్షణ భాగ్యాన్ని దేవుడు కలగజేశాడు. ఆయన కార్చిన రక్తం, ఆయన చేసిన త్యాగం, ఆయన శిలువ యాగము ద్వారా మనమంతా రక్షింపబడి ఆయన సన్నిధిలో నిలబడి ఉన్నాం. ఈరోజు నేను మీకు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబుకు ఏశావు సహోదరుడు. ఇస్సాకు కుమారులు ఇద్దరు, పెద్ద కుమారుడు ఏశావు, చిన్న కుమారుడు యాకోబు. చిన్నవాడు తల్లి గర్భములో ఉన్నది మొదలుకొని ఒక పోరాటాన్ని ప్రారంభించాడు. మనలాగా బయటికి వచ్చిన తర్వాత తెలివి జ్ఞానం వచ్చినప్పుడు కాదు, తల్లి గర్భములో నుండి పోరాడడం మొదలుపెట్టాడు. అన్నతో పోరాడడం మొదలుపెట్టాడు. నేను ముందెళ్ళాలంటే నేను అని. అందుకే అతనికి మొనగాడు అని అర్థమిచ్చే యాకోబు అన్నటువంటి పేరు పెట్టబడింది. దేవుని లేఖనాలను ఆలకిస్తూ ఉన్నటువంటి ప్రియమైన దేవుని పిల్లలారా, లేఖనాలను మనము జాగ్రత్తగా గమనిస్తే, గ్రహిస్తే, గుర్తుపడితే జీవము కలిగినటువంటి దేవుని వాక్కు. వాళ్ళు పుట్టారు, పెరిగి పెద్దయినటువంటి క్రమములో ఏశావు వేటగాడయ్యాడు, యాకోబు గుడార నివాసి అయ్యాడు. ఒకరోజు వాళ్ళ అన్న వేటకు వెళ్ళాడు, అలసిపోయి వచ్చాడు, ఏమీ దొరకలేదు, సొమసిల్లిపోతున్నాడు. యాకోబు ఎర్రగా చిక్కుడుగాయ కూర వండుకుంటూ ఉన్నాడు. వాసన చూసాడేమో కానీ భ్రమించిపోయాడు. నేను చచ్చిపోయి తట్టుకున్నాను, నాకు కొంచెం అన్నం పెట్టు, ఈ పూట కంటే
నీ జ్యేష్ఠత్వపు హక్కును ఇస్తేనే నేను నీకు అన్నం పెడతానని చెప్పాడు. అదెంత భాగ్యం! బ్రతుకుతానో చస్తానో ఎవరు చూశారు? అన్నం పెట్టు అని, అబేబే ఇస్తానంటే కుదరదు, ప్రమాణం చేయమన్నాడు. ప్రమాణము చేసి ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కునే ఇచ్చేసాడు. పౌలు గారు హెబ్రీ సంఘానికి పత్రిక రాస్తూ అంటాడు, ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్న ఏశావు వంటి భ్రష్టుడు మీలో ఉన్నారేమో చూసుకోండి అంటాడు. ఒక్క పూట కూటి కొరకు. దేని కొరకండి? చస్తాను సచ్చింది ఏముండదు. దేవుని ప్రియులారా, అలాగే తండ్రి, నువ్వు పెద్దవాడివి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు వేటకు వెళ్ళి రుచికరమైనటువంటి భోజనం నాకు సిద్ధపరిచి తీసుకురమ్మంటాడు. అక్కడే ఉన్న రిబ్కా విని యాకోబును సిద్ధపరుస్తుంది, యాకోబును రెడీ చేస్తుంది. మేక చర్మం కప్పుకొని అన్న వస్త్రాలు వేసుకొని వెళ్ళి ఆశీర్వాదాలన్నీ పొందుకుంటాడు. తర్వాత ఏశావు వచ్చి ఎంత ఏడ్చినా విలపించినా ఒక్క ఆశీర్వాదం అన్నా లేదా, నీ భూమి సారం ఇవ్వదు అని చెప్తాడు. ఇక ఒక మాటలో చెప్పాలంటే, దేవుని ప్రియమైన పిల్లలారా, దాని మనస్సులో పెట్టుకొని నా తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారు, ఇప్పుడు నేను కాముగా ఉంటాను, తర్వాత ఇది సంగతి తేల్చేస్తాను అని చెప్పి తమ్ముడి మీద మనస్సులో పెట్టుకొని ఉన్నాడు. ఈ మాట తల్లిదండ్రులు గ్రహించి, నువ్వు ఇక్కడ ఉండొద్దు, ఒకే రోజు మిమ్మల్ని ఇద్దరిని నేను పోగొట్టుకోలేము, ఎవరు పోయినా బాధ మాకే కదా అని యాకోబును పిలిచి మీ మామ దగ్గరికి వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోతున్నాడు. కర్ర చేత పట్టుకొని ఒక తైలపు బుడ్డి, ఒక నూనె బుడ్డిని తన యొద్ద ఉంచుకొని వెళ్తూ ఉన్నాడు. తన ప్రయాణం ఎక్కడా ఆగట్లే. ఒకవైపు భయం, ఒకవైపు కలవరం, ఒకవైపు ఆందోళన. అక్కడ ఎలాగుంటుందో పరిస్థితి. అమ్మ నన్ను హక్కున చేర్చుకోలేదు, నాన్న తన పంచన చేర్చుకోలేదు, నువ్వు రేపు బ్రతికుంటేనే మాకు బిడ్డవు అవుతావని చెప్పి పంపారు, అసలు నా పరిస్థితి ఏంటి, నా స్థితిగతులు ఏంటి అని చెప్పేసి కలవరాల మధ్యలో కలత చెందుతూ తన ప్రయాణాన్ని కొనసాగించాడు. బెయేర్షెబా నుండి ప్రారంభించి హారాను వైపు తన ప్రయాణాన్ని కొనసాగించాడు. నడిచాడు. ప్రొద్దుగుంకింది, చిమ్మ చీకటైంది. ఒక చోట నిలబడి ఆ చిమ్మ చీకటిలో ఒక రాయిని చూశాడు. ఆ రాయిని తలగడగా చేసుకొని పడుకుంటే పడుకున్న తర్వాత మంచిగా నిద్ర పట్టింది. ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక నిచ్చెన వేయబడింది. భూమి మీద ఒక నిచ్చెన నిలబడింది. దాని కొన ఆకాశమునంటింది. దాని మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతూ వస్తూ ఉన్నారు. యెహోవా దానిపైన, దేనిపైన అంటే ఆ నిచ్చెన పైన నిలిచెను. నిచ్చెన పైన నిలబడ్డాడు. దేవుని ప్రియులారా, మనము జాగ్రత్తగా వాక్యాన్ని చదివితే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆదికాండము 28వ అధ్యాయము 12-13 వాక్యాలలో నేను చెప్పిన మాటలు మీకు కనబడతాయి. అతడు పడుకున్న తర్వాత ఒక నిచ్చెన భూమి మీద నిలబడింది. తాను ఉన్న స్థలములో ఎక్కడైతే రాయిని తలగడగా చేసుకొని పడుకున్నాడో, ఎక్కడ రాయిని తలగడగా ఉంచుకొని పడుకున్నాడో ఆ స్థలములో ఒక నిచ్చెన నిలబడింది. ఆ నిచ్చెన ఎలాగుంది, ఏ విధంగా ఉంది అంటే ఆకాశమునంటింది. ఈ భూమి మీద నుండి ఆకాశమునకు వేయబడినటువంటి నిచ్చెనది. మామూలుగా మనం చూస్తూ ఉంటాం, కొన్ని నిచ్చెనలు చూస్తూ ఉంటాం.
10 కాళ్ళ నిచ్చెన, 20 కాళ్ళ నిచ్చెన, నాకు తెలిసి ఇంకా అంతకు మించి పెద్దగా ఉండదేమో, ఒకవేళ ఉన్నా ఇరిగిపోతుంది. ఈ నిచ్చెన ఆకాశమనంటే అంత నిచ్చెనగా మారింది. ఆకాశమనంటే ఇంత నిచ్చెన ఇది. అలాగ నిచ్చెన నిలబడింది. కాసేపు అలా చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే ఆ నిచ్చెన మీద అలాగ దేవదూతలు దిగి వస్తున్నారు. ఇంకా ఏం జరుగుతుంది అని చూస్తూ ఉంటే అలాగ దేవదూతలు ఎక్కి వెళ్తూ ఉన్నారు. దేవదూతలు దిగుతున్నారు, దేవదూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు, ఎక్కుతున్నారు. ఇదేంటి చాలా వింతగా ఉంది, అసలు ఎక్కడికి ఎక్కుతున్నారని అలాగ ఇంకా కాస్త ఆ కలలో కన్నులు పైకెత్తి చూశాడు. చూస్తే ఆ నిచ్చెన చివరిలో దేవుడు దానికి పైగా నిలబడ్డాడు. ఆ నిచ్చెన పైన నిలబడ్డాడు. అక్కడ నిచ్చెనకు పైగా నిలబడ్డాడు. ఆయన నిలబడి కలలో ఆ స్థలములో నిచ్చెన వేయబడిన చోట నిచ్చెన మీద నిలిచి దేవుడు ఇతనితో మాట్లాడడం ప్రారంభించాడు. ఇతనితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇతనితో దేవుడు మాట్లాడుతున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, వాగ్దానం చేస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యాన్ని మనము జాగ్రత్తగా గమనిస్తే ఈరోజు ఆ నిచ్చెన ఏమై ఉన్నది అని అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా మనకు కనబడుతూ ఉంది. ఆ నిచ్చెన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ మాటను మీరు జాగ్రత్తగా చదవగలిగితే దేవదూతలు ఎక్కుతూ దిగుచూ ఉన్నారు. ఎక్కడ ఎక్కుతూ దిగుచూ ఉన్నారు అని అంటే నిచ్చెన పైన, నిచ్చెన మీదికి ఎక్కుతూ ఉన్నారు, నిచ్చెన మీద నుండి దిగుతూ ఉన్నారు, ఎక్కుతూ ఉన్నారు, దిగుతూ ఉన్నారు. మీరు చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము చివరి వాక్యం 51వ వాక్యం. ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను యాకోబు కనిన కల, యాకోబు కలలో కనబడిన నిచ్చెన. దేవదూతలు ఎక్కుతున్నారు, దేవదూతలు దిగుతున్నారు, దేవదూతలు ఎక్కుతున్నారు, దేవదూతలు దిగుతున్నారు. నతానియేలు ఆ సందర్భాన్ని చదువుతూ ఉన్నాడు. బైబిల్ పండితులు చెప్తారు, అంజురపు చెట్టు కింద కూర్చొని, నువ్వు ఇది చెప్పినందుకే ఆశ్చర్యపడుతున్నావా? నువ్వు చదువుతూ ఉన్నటువంటి ఆ విధానం, దేవదూతలు ఎక్కుతూ ఉన్నారు, దిగుతూ ఉన్నారు, ఆ సందర్భం చదువుతూ ఉన్నావు కదా. ఇదిగో ఆకాశము తెరవబడుతుంది. ఆకాశము తెరవబడిన తర్వాత మనుష్య కుమారుని మీద ఎక్కుతారు, దిగుతారు. దేవుని బిడ్డలారా, ఆ నిచ్చెన ఏమై ఉన్నది? ఆ నిచ్చెన ఏమిటి అని అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా మనకు కనబడుతుంది. ఇప్పుడు నేను మీకు ఒక మాటను జ్ఞాపకం చేయాలి అని అంటే, నిచ్చెన ఎందుకు, నిచ్చెన దేనికోసం, నిచ్చెన ఎందుకు అని అంటే పైకి ఎక్కడానికి, కిందికి దిగడానికి. ఒక వ్యక్తిని పైకి తీసుకొని వెళ్ళడానికి, పైన ఉన్నటువంటి వాటిని కిందికి తీసుకొని రావడానికి, కింద ఉన్నటువంటివి పైకి తీసుకెళ్ళడానికి, పైన ఉన్నవి కిందికి తీసుకొని రావడానికి నిచ్చెన. అలాగే పాపులమై ఉన్నటువంటి మనము ఆరని అగ్నిలో యుగయుగాలు కాలిపోతూ ఉండగా, నేనే మార్గము, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వాక్యంలో నేనే మార్గము అని చెప్పాడు. ఎక్కడికి మార్గము అని అంటే పరలోక రాజ్యానికి, పరలోకానికి మార్గము. మనలను అందరినీ ఆ నిత్య పరలోకమునకు తీసుకొని వెళ్ళడానికి ఆయన నిచ్చెనై మార్గమై ఉన్నాడు. పరలోకమునకు ఎక్కి వెళ్ళేవాడు ఎవడు లేడు. పరలోకానికి ఎవరు ఎక్కి వెళ్ళలేదు.
వెళ్ళలేరు కూడా. పరలోకమునకు తీసుకొని వెళ్ళేవాడు ఒకే ఒక్కడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన మార్గమై ఉన్నాడు, ఆయనే మార్గమై ఉన్నాడు. ఆయన మార్గములలో మనము నడిపించబడవలసినటువంటి వారమై ఉన్నాము. ఆ మార్గములో మనము నడిస్తే, ఆ మార్గములో మనము వెళితే ఉన్నతమైనటువంటి రాజ్యములో ప్రవేశిస్తాం. నిచ్చెన భూమి మీద వేసుకొని నడవడానికి కాదు, నిచ్చెన భూమి మీద వేసుకొని నడవడానికి కాదు, భూమి మీద నిచ్చెన పెట్టుకొని పైకి ఎక్కడానికి. అర్థం చేసుకోవాలి, నిచ్చెన భూమి మీద నుండి పైకి ఎక్కడానికి, ఏదైనా తీసుకొని వెళ్ళడానికి, లేదా ఒక వ్యక్తి పైకి వెళ్ళడానికి. నిచ్చెన పైన ఉన్నటువంటి వాటిని కిందికి తీసుకొని రావడానికి. అప్పుడప్పుడు పచ్చళ్ళు లేకపోతే కొన్ని వస్తువులు మనము పైన అటువ మీద పెట్టుకుంటాం. దాన్ని ఎక్కి తీయాలి అని అంటే ఒక చిన్న నిచ్చెన ఉంటుంది, 6 కాళ్ళ నిచ్చెనో 7 కాళ్ళ నిచ్చెనో ఉంటుంది. ఆ పైన సెల్పులో ఉన్న వాటిని కిందికి తీస్తాం. కింద ఉన్న వాటిని కాళ్ళకు అడ్డం లేకుండా కొంచెం స్థలం ఉండున్నట్లుగా పైన పెట్టుకుంటాం. దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని ప్రియులారా, నిచ్చెన మనలను అందరినీ పైకి తీసుకొని వెళుతుంది. మనము చేసిన ప్రార్థనను పైకి తీసుకొని వెళుతుంది. పైన ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని భూమి మీదకి తీసుకొని వస్తుంది. అందుకే యేసు ప్రభు అన్నాడు, నా నామమున తండ్రిని మీరు ఏమి అడిగినా అవన్నీ దేవుడు మీకు అనుగ్రహిస్తాడు, నా నామమున. అదే యేసయ్య చెప్తాడు, భూమి మీద మీరిద్దరూ ఏకీభవించి నా తండ్రిని ఏది అడిగినా పరలోకమందున్నటువంటి తండ్రి ద్వారా మీకు దొరుకును. చూడండి, మీరు యోహాను సువార్తలో ఒక మాటను చదువుతారు. యోహాను సువార్తలో, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వాక్యాన్ని మీరు చదవడం ప్రారంభిస్తే, ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడగరు, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహిస్తాడు. నా పేరట తండ్రిని మీరు ఏమి అడిగినను అంటే, ఇప్పుడు పైకి వెళ్ళాలంటే నిచ్చెనను ఆధారం చేసుకొని నిచ్చెన మీద మనం వెళ్ళాలి పైకి. తండ్రి పరలోకమందు ఉన్నాడు, పరలోకమందు ఉన్నటువంటి తండ్రిని మనము ఏది అడగాలన్నా యేసు నామములో అడగాలి. ఇప్పుడు కింద ఉన్నవన్నీ పైకి వెళ్ళాలి, కింద ఉన్న వ్యక్తి పైకి వెళ్ళాలి అని అంటే నిచ్చెన ఎక్కాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వాక్యం, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. నేను పరలోకమందున్నటువంటి తండ్రి వలన అంటే పరలోకములో ఉన్నటువంటి తండ్రి మనకు కావలసినవి, మనకు అవసరమైనవి అవి మనకిస్తాడు. పైనున్నవి కిందికి రావాలి అని అంటే నిచ్చెన ద్వారానే కిందికి తీసుకోవాలి. అంటే యేసయ్య ద్వారానే మనకు అనుగ్రహించబడతాయి. కింద ఉన్నవి పైకి వెళ్తాయి, పైన ఉన్నవి కిందికి వస్తాయి. నిచ్చెన ఒక మార్గమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ ప్రార్థనను నిన్ను పైకి తీసుకొని వెళ్తాయి. అందుకే కొర్నేలితో దేవదూత మాట్లాడేటప్పుడు నీ ప్రార్థనలన్నీ జ్ఞాపకార్థముగా, నీ ధర్మకార్యాలు, నీ ప్రార్థనలు జ్ఞాపకార్థముగా తండ్రి సన్నిధికి చేరాయి, అందుకే నేను పంపబడ్డాను. కొర్నేలి ప్రార్థన చేశాడు. ప్రార్థన ఎక్కడికి వెళ్ళింది? పైకి వెళ్ళింది. పైకి వెళ్ళిన తర్వాత కిందికి ఎవరు వచ్చారు? దేవదూత వచ్చాడు. అతని ప్రార్థనకు ఫలం వచ్చింది. అతడు దేనికోసమైతే ప్రార్థన చేశాడో ఆ ప్రార్థనకు ప్రతిఫలము కలుగునట్లుగా ఏం చేయాలో బోధించడానికి మంచి బోధకుడుగా
మన మహోన్నతుడైనటువంటి దేవుడు తన ఉన్నతమైనటువంటి వాక్కును మనకు బోధిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ నిచ్చెనను గురించి కొన్ని విషయాలు నేను మీకు లేఖనాలలో నుండి జ్ఞాపకం చేస్తాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ నిచ్చెన మీరు ఆది కాండంలో మీరు చదివినప్పుడు ఏమని అక్కడ వ్రాయబడి ఉంది అని అంటే, దాని కొన ఆకాశమునంటింది. ఎట్లా మరల చదువు? దాని కొన ఆకాశమునంటేను. మీ ఇంట్లో నిచ్చెన, మా ఇంట్లో నిచ్చెన, ఈ భూమి మీద ఉన్న నిచ్చెన ఎంత ఉంటుందంటే కొంత దూరమే ఉంటుంది. ఆకాశమును అంటినటువంటి నిచ్చెన ఈ నిచ్చెన. అంటే ఈ భూమి మీద ఉన్న నిచ్చెనలన్నిటికంటే ఈ నిచ్చెన ఉన్నతమైనటువంటి నిచ్చెన. మన నిచ్చెనను ఎక్కితే ఆయాసం, అలుపు, సలుపు వస్తుందేమో కానీ ఈ నిచ్చెనను ఎక్కే కొలది ఎక్కాలనిపిస్తుంది. మన నిచ్చెన జారుతుందేమో కానీ ఈ నిచ్చెన జారదు. ఈ నిచ్చెన స్థిరంగా నిలిచి ఉన్న నిచ్చెన. భూమి మీద మనం వేసుకునే నిచ్చెనలు జారుతాయి, కొంచెం పైకి వెళ్ళిన తర్వాత బరువు ఎక్కువైతే విరుగుతాయి కూడా. ఈ నిచ్చెన విరిగేది కాదు, అరిగేది కాదు, జారేది కాదు. ఇది ఎత్తైన నిచ్చెన. ఏ నిచ్చెన అండి? ఎత్తైన నిచ్చెన. ఈ నిచ్చెన మహోన్నతమైనటువంటి నిచ్చెన. నేను రాసుకోవాలి అనుకుంటే మొట్టమొదటిసారిగా ఈ నిచ్చెన ఏ నిచ్చెన అంటే మహోన్నతమైనటువంటి నిచ్చెన. ఈ నిచ్చెనకు మించిన నిచ్చెనలు ఇకేవి ఉండవు, దొరకవు, రావు కూడా. దాని కొన ఆకాశమునంటింది. మీరు చదువుతారు ఎఫెసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 20-21 వాక్యాన్ని మీరు చదివినప్పుడు, బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటే, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే గాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. పరలోకమందు తన కుడి పార్శ్వమందు కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ఈ నిచ్చెన మహోన్నతమైనటువంటి నిచ్చెన. ఈ నిచ్చెన ఎక్కడ ఉంది అని అంటే మహోన్నతమైనటువంటి నిచ్చెనగా మార్చబడినట్లుగా పరలోకమందు ఆ నిచ్చెనే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఎట్లాగంటే అండి, మనం అక్కడ వాక్యాన్ని చదువుతూ ఉంటే సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎంత మహోన్నతమైనదో చూడండి, ఎంత ఎత్తుగా ఉన్నదో చూడండి, ఎంత ఉన్నతముగా ఉన్నదో చూడండి. ఆ నిచ్చెన ఎవరు? గట్టిగా, ఆ నిచ్చెన ఎవరు? యేసుక్రీస్తు. ఆయన మహోన్నతుడైనటువంటి దేవుడు, మహోపకారి అయినటువంటి దేవుడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యం. అందుచేతను పరలోకమందున్న వాటిలో కానీ, భూమి మీద ఉన్న వాటిలో కానీ, భూమి క్రింద ఉన్న వాటిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. అన్ని నామముల కంటే పైనామముగా. ఇక ఈ నామము తర్వాత ఇంకే నామము లేదు.
అన్ని నామముల కంటే గొప్ప నామం, అన్ని నామముల కంటే ఉన్నతమైనటువంటి నామం, అన్ని నామముల కంటే శ్రేష్టమైనటువంటి నామం, అన్ని నామముల కంటే మహోన్నతమైనటువంటి నామం మన యేసయ్య నామము. మన యేసయ్య నామము, మన యేసయ్య నామము. కొలసీలకు రాసిన పత్రికను కూడా మీరు చదవగలిగితే, ఫిలిప్పీ పత్రిక పక్కనే ఉంటుంది, 2వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదివితే, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు, ఆయన సమస్త ప్రధానులకును అధికారులకు శిరస్సై ఉన్నాడు. అందరికీ ప్రధానులకు అధికారులకు ఆయన ఏమై ఉన్నాడు? ఆయన శిరస్సై ఉన్నాడు. అంటే ఆయన ఏది చెప్తే అదే. ఫరో తర్వాత యోసేపు అధికారి, ఎలాగైతే అందరికంటే అధికారిగా ఉన్నాడో, దాసుడిగా అమ్మబడ్డాడు, అలాగనే నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి దాసుని స్వరూపము, దాసుని పోలికగా పుట్టి, మనిషి పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. యోసేపు ఎలాగైతే ఆ ఐగుప్తు దేశాన్ని ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ అధికారిగా ఉన్నాడో, నా యేసయ్య కూడా అధికారులకును ప్రధానులకును శిరస్సై ఉన్నాడు. ఆలోచన చెప్పగలిగినటువంటి శిరస్సు, మంచి తలంపు కలిగినటువంటి శిరస్సు, అంత ఉన్నతుడిగా మహోన్నతుడిగా మార్చబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ నిచ్చెన ఏ నిచ్చెన అని అంటే చెప్పండి, మహోన్నతమైనటువంటి నిచ్చెన. గుర్తుపెట్టుకోండి. రెండవది ఈ నిచ్చెన ఏమై ఉంది అని అంటే, ఇహలోకాన్ని పరలోకాన్ని కలిపిన నిచ్చెన. ఏ నిచ్చెన? ఇహలోకాన్ని పరలోకాన్ని కలిపిన నిచ్చెన. ఇప్పుడు మనం కాలువ అవతలికి వెళ్ళాలి అని అంటే ఒక వంతెన కావాలి. వంతెన ఏం చేస్తుంది అని అంటే 2 ప్రాంతాలను కలుపుతుంది. అలాగే 3వ స్టేర్లో ఉన్నవాడు ఈ కింద స్టేర్లో ఉన్నవాడికి ఒక కనెక్షన్ కలగజేసేది. కింద ఉన్నవాడు పైకి ఎక్కి, పైన ఉన్నవాడు కిందికి, అంటే రాకపోకలు కలుగునట్లుగా ఒక దారి కలగజేసేది నిచ్చెన. పరలోకమందున్నటువంటి తండ్రి భూలోకమందున్నటువంటి మనుషులను కలిపినటువంటి నిచ్చెన. దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యాన్ని, ఇహలోక రాజ్యాన్ని, మనిషికి జరిగే పెళ్ళి 2 ప్రాంతాల వారిని బంధుత్వాన్ని కలగజేస్తుంది, 2 ప్రాంతాల వారిని ఏకము చేస్తుంది. అలాగే ఈ నిచ్చెన 2 ప్రాంతాలను కాదు కానీ ఈ భూలోకములో ఉన్నటువంటి వారిని పరలోకమందున్నటువంటి దేవుణ్ణి కలిపినటువంటి నిచ్చెన. ఆ నిచ్చెనే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదివితే, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందు ఉన్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా సమాధానపరుచుకొనవలెనని తండ్రికి అభిష్టమాయెను. భూలోకమందున్నవి కానీ పరలోకమందున్నటువంటివి కానీ, ఇంకా మనము వాక్యపు లోతైనటువంటి అనుభవంలోనికి మనము దేవుని యొక్క వాక్యాన్ని చదివితే, పరలోకమందున్నను భూలోకమందున్నను ప్రతి కుటుంబము అని రాస్తుంది. పరలోకమందున్న భూలోకమందున్న ప్రతి కుటుంబము అని దేవుని యొక్క లేఖనాలను మనము చక్కగా చదవగలుగుతాం. అంటే పరలోకములో ఒక కుటుంబం ఉంది, భూలోకములో ఒక కుటుంబం ఉంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14వ వాక్యంలో చదువుకోవచ్చు, ఇప్పుడు కాదు. పరలోకమందున్న కుటుంబము, భూలోకమందున్నటువంటి కుటుంబం. ఇప్పుడు వివాహం ఏం చేస్తుంది అని అంటే, ముక్కు మొక్కం తెలియని వాళ్ళు,
ఆ కుటుంబాన్ని ఈ కుటుంబాన్ని ఐక్యపరుస్తుంది, బంధుత్వాన్ని కలగజేస్తుంది, ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి రాకపోకల్ని కలగజేస్తుంది, మార్గాన్ని సరళం చేస్తుంది. అలాగే ఈ నిచ్చెన పరలోకమందు ఉన్నటువంటి కుటుంబాన్ని, భూమి మీద ఉన్నటువంటి కుటుంబాలను ఏకీభవిస్తుంది, ఐక్యపడేటట్లుగా చేసింది. ఆ కొలస్సీ పత్రికలు చక్కగా చదువుతున్నాం మనం. ఏమని మనం అక్కడ చదవగలుగుతున్నాము అని అంటే, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, భూలోకములో ఉన్నవి కానీ పరలోకమందు ఉన్నటువంటివి కానీ రెండింటిని ఏం చేస్తుంది అంటే కలుపుతుంది. ఏం చేస్తుందండి? కలుపుతుంది. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, చదివితే, కృపగలిగినటువంటి దేవుడు, నిచ్చెనై ఉన్నటువంటి దేవుడు, నిచ్చెనకు సాదృశ్యమైనటువంటి దేవుడు, ఆ నిచ్చెన మహోన్నతమైనటువంటి నిచ్చెన మాత్రమే కాదు, ఇహ పరమును, ఈ లోకాన్ని పరలోకాన్ని కలిపిన నిచ్చెన. నాయనా తండ్రి ఆస్తిని పంచుకొని దూరదేశాలకు పారిపోయిన కుమారుడు మరలా తిరిగి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఎలాగో చేర్చుకొనబడిందో, పాపంలో మనము దూరమైపోయి ఉండగా క్రీస్తు సంధి చేసి సమాధానపరిచి తన రక్తము ద్వారా శాంతిపరచి మనకు పడవలసినటువంటి శిక్ష ఆయన మీద వేసుకొని ఆయన తండ్రితో సంధి చేసినట్టుగా, దేవుని బిడ్డలారా, మనలను అందరినీ, ఈ భూలోకం మీద ఉన్నటువంటి మనలను అందరినీ పరలోకమందు ఉన్నటువంటి పరలోక వాసులుగా మార్చి మనలను కలిపింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలండి, 2 చేతులు పైకెత్తి. మూడో విషయాన్ని చెప్తాను. ఈ నిచ్చెన భూమి మీదను ఆకాశము మీదను ఉన్న నిచ్చెన. ఈ నిచ్చెన భూమి మీదను ఆకాశం మీదను ఉన్న నిచ్చెన. భూమి మీదను ఆకాశం మీదను ఉన్న నిచ్చెన. నిచ్చెన ఎక్కడుంది? అక్కడ మూలన ఉంది. అది పైన చెట్టు ఎక్కాలి, ఆ చెట్టు మీదకి అంటే అది ఒక చివర భూమి మీద ఉంటుంది, ఇంకొక చివర మనం వెళ్ళాలనుకున్న చోట ఉంటుంది. అంతేనా కాదండి? ఈ నిచ్చెన యాకోబు చూస్తూ ఉన్నటువంటి ఈ నిచ్చెన తాను పడుకొని ఉన్నటువంటి భూమి మీద ఉంది. ఇంకొక కొన పైన ఉంది. మీకు ఇంకా బాగా అర్థమయ్యేటట్టుగా జ్ఞాపకం చేయాలి అని అంటే, ఈ నిచ్చెన ఇక్కడ ఉంది, ఈ నిచ్చెన అక్కడ ఉంది. ఒక చివర భూమి మీద ఉంది, ఇంకొక చివర అంటే దాని అర్థం ఏమిటి? ఆ నిచ్చెన ఇక్కడ ఉండగలదు, అక్కడ ఉండగలదు. మీరు వాక్యాన్ని చదివితే, వాక్యాన్ని జాగ్రత్తగా గుర్తుపట్టగలిగితే, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వాక్యాన్ని మీరు చదివితే, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. భూమి మీదను పరలోకమందును ఏమిటండి? ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏదన్నా గొడవ ఉందనుకో, వాళ్ళు ఏ ఊరు మీద ఏంటని లొకేషన్ చూసి ఇది మా ఏరియాకు సంబంధించింది కాదంటారు. అంటారండి. ఇప్పుడు ఏదన్నా ఆ ప్రభుత్వాలు అధికారాలు ఉన్నాయనుకోండి, మీరు అక్కడ లేరు, ఇక్కడ లేరు, మా మధ్యలో ఉన్నారు, మీరు మా బోర్డర్కు సంబంధించిన వాళ్ళు. మా బోర్డరా మా బోర్డర్కు సంబంధించిన వాళ్ళు కాదని చెప్తారు. అర్థమవుతుందండి? కొందరు అధికారులకు కొన్ని ఏరియాలకే పరిమితి. సాతానుగాడికి భూమి మీదనే ఒకవేళ అధికారం ఉంటే ఉండొచ్చు. అయితే నా ప్రభువుకి ఈ భూమి మీదను
పరలోకమందును. అంటే ఇక్కడ అధికారం కలిగిన వాడే, అక్కడ కూడా అధికారం కలిగిన వాడే. ఏమిటండి, నేను ఎప్పుడు మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను చూడండి. వడ్డించేవాడు మనవాడైతే కడసారి కూర్చున్నా మనకు రావాల్సినవన్నీ వస్తాయి. మనవాడు ఎవరు అని అంటే యేసుక్రీస్తు. ఆయన ఇహమందును పరమందును, ఇహమందును పరలోకమందును. ఆయన ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు. ఆయన తండ్రి కుడిపార్శ్వమందు ఆయన ఆసీనుడై ఉన్నాడు. తండ్రి కుడిపార్శ్వమందు ఉన్నాడు. ఆయన మనందరి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. తన పక్షమున వచ్చు వారందరి నిమిత్తమై ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు పరలోకమందు. దేవుని బిడ్డలారా, విజ్ఞాపన చేయడం మాత్రమే కాదు, ఇక్కడ ఉండి మనము విజ్ఞాపన చేసిన మన ప్రార్థన ఆలకించబడుతుంది. నేను ఈ ఊరిలో ఉండి ప్రార్థన చేస్తేనే వింటానన్నాడా? పక్క ఊర్లో నుండి ప్రార్థన చేస్తే ఆలకించడా? మండలంలోకి వెళ్ళి తాలూకాలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే వినడా? స్మార్ట్ సిటీలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆలకించడా? వేరే రాష్ట్రంలోనికి వెళ్ళి ప్రార్థన చేసి అడిగితే దేవుడు ఆలకించడా? పోనీ వేరే దేశంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తాను అంటే ఆలకించడా? యోనా చేప కడుపులో ఉండి అగాధ కూపములోనికి దిగి ప్రార్థన చేసిన దేవుడు తన ప్రార్థనను ఆలకించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసిన ఆలకించాడు? అగాధ కూపములోనికి వెళ్ళి ప్రార్థన చేసిన దేవుడు ఏం చేశాడంటే ఆయన గారి యొక్క ప్రార్థనను చెవియొగ్గి ఆలకించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఇక్కడ ఉంటాడు, చెప్పండి, ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు. అంటే దాని అర్థం ఏమిటి? ఎక్కడైనా ఉండడానికి శక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన సర్వాంతర్యామి. నేను ఇక్కడే ఉంటాను, ఒక చోటనే ఉంటాను, భక్తులారా నా దగ్గరికి రండి అనేవాడు కాదు. నేను మీ వద్దకు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటాడు. శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదములతో నేను అతనిని ఎదుర్కొనుచున్నానని చెప్తాడు. నేను మీ వద్దకు వస్తానని చెప్తాడు. ఆయన ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు. ఎక్కడైనా ఉండుటకు సమర్థుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన. అందుకే పరలోకమందును భూమి మీదను ఆయనకు సర్వాధికారాలు ఇవ్వబడ్డాయి. ఎక్కడైనా సరే ఆయన నామం నువ్వు కలిగి ఉంటే, విశ్వాసముతో ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేయగలిగితే, ఇంకొక మాటను కూడా మీరు దేవుని వాక్యములో నుండి చదువుతారు. యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వాక్యం. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును. ఎవరన్నా ఎక్కిపోయారా? ఎవరన్నా ఎక్కిపోయారని చెప్తే అది వాక్యానికి విరుద్ధం. పరలోకానికి ఎవరు ఎక్కిపోలే, మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు తప్ప. చూడండి, ఆ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే, గమనిస్తే, పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు. ఎవరండి? ఎక్కడ ఉండేవాడండి? పరలోకములో ఉండే. ఆ వాక్యాన్ని కింద పుట్నోట్లో పరలోకములో నుండు అను మాట విడిచిపెట్టబడి ఉన్నది. ఆయన ఇక్కడికి వచ్చాడు అని అంటే ఇక్కడికి రాకముందు ఎక్కడున్నాడు ఆయన? యేసు ప్రభు పుట్టాడు అనేదానికి నువ్వు నేను పుట్టాం. మరి కన్యక గర్భమున అంటే ఇక్కడికి రావడానికి ఒక మార్గాన్ని, ఒక సాధనాన్ని ఆయన ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. మీరు ఎలా వచ్చారు ఇక్కడికి? బండి వేసుకొని వచ్చామండి. ఎలా వచ్చారు ఇక్కడికి?
ఆటో వేసుకొని వచ్చామండి. అలాగా కన్య మరియను ఈ లోకానికి రావడానికి ఒక సాధనం. మనము చంద్రమండలంలోనికి, అంతరిక్షంలోనికి వెళ్తూ ఉంటాం కదా. వెళ్తూ ఉన్నప్పుడు ఒక రాకెట్లో వెళ్తూ ఉంటారు చూడండి. అట్లాగా ఈ లోకానికి రావడానికి ఆమెను ఒక సాధనముగా, అంటే ఈ వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే, అంటే పరలోకములో ఉన్నవాడు పరలోకాన్ని విడిచిపెట్టి కిందికి వచ్చాడు, ఈ భూమి మీదకి వచ్చాడు. దాన్నే మనం క్రిస్మస్ డిసెంబర్ 25వ తేదీ అని ఆయనను మనం ఆరాధించగలుగుతూ ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆరాధించగలుగుతున్నాం, మనఃపూర్వకంగా దేవుని స్తుతించగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భూమి మీద ఉండగలుగుతాడు, పరలోకమందు కూడా అక్కడ ఇక్కడ ఎక్కడైనా. ఆయన లేని చోటేది, నీవు లేని చోటేది యేసయ్యా, నే దాగి ఉండలేనయ్యా. ఆయన లేని చోటేదండి, ఎక్కడైనా ఉండగలుగుతాడు. ఆయన నామం ఎక్కడైనా అధికారం కలిగిన నామమే. స్తోత్రం చెబుదాం ఒకసారి. మొదటిది ఏం చెప్పాను? మహోన్నతమైన నిచ్చెన. రెండవది భూమిని ఆకాశమును కలిపిన నిచ్చెన. మూడవది భూమి మీదను ఆకాశము మీదను ఉన్న నిచ్చెన. ఇక్కడ ఒక కొన ఉంది, అక్కడ ఇంకొక కొన ఉంది. నాలుగవ విషయాన్ని చెప్తాను, మీరు చదవండి. నాలుగవ విషయాన్ని, దేవునికిని మానవునికిని మధ్య ఉన్న నిచ్చెన. ఏ నిచ్చెనండి? మీరు చదవండి. ఆదికాండము 28, 13, 14. మాట్లాడాడు. ఇప్పుడు ఆ వాక్యాన్ని 12వ వాక్యాన్ని చదివితే, యాకోబు రాయిని తలగడగా చేసుకొని నిద్రపోయాడు. నిద్రపోయిన తర్వాత ఏం జరిగింది? కలగన్నాడు. ఆ కలలో ఏం జరిగింది? ఒక నిచ్చెన భూమి మీద నిలిచింది. ఆ పైన ఒక కొన ఏమో భూమి మీద ఉంది, ఇంకొక కొన ఎక్కడుందండి? ఆకాశం అని అంటింది. ఇప్పుడు చూడండి, కాస్త తలలు పైకి ఎత్తితే యాకోబు పడుకొని నిద్రపోయాడండి. కలగన్నాడు. నిచ్చెన ఒకటి ఆకాశం మీదకి వేయబడింది. కింద ఎవరున్నారు? నిచ్చెన కింద యాకోబు ఉన్నాడు. నిచ్చెన పైన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. యాకోబు, యాకోబు భయపడద్దు, నేను నీకు తోడై ఉంటాను, నీ తండ్రి దేవుడిని నేను. తూర్పు, పడమట, ఉత్తర, దక్షిణ నలుదిశలు నిన్ను విస్తరింపజేస్తాను, విస్తరింపజేస్తాను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నీ చెయ్యి విడిచిపెట్టాను, నిన్ను విడిచిపెట్టాను. చూడండి ఎంత మహోన్నతగా తల్లిదండ్రులు విడిచిపెట్టిన, ఒరేయ్ నువ్వు బ్రతికితేనే నాకు కొడుకు అవుతావు, ఇద్దరిని ఒకే రోజు పోగొట్టుకోలేనురా అని బాధపడ్డా. ఏం చేసినా యాకోబును మాత్రం తన పరలోకమందున్నటువంటి తండ్రి పొరపాటును కూడా విడిచిపెట్టలేదు. విడిచిపెట్టాడండి? విడిచిపెట్టలేదు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. నిచ్చెన పైన దేవుడున్నాడు, నిచ్చెన క్రింద యాకోబు ఉన్నాడు, మానవుడు ఉన్నాడు. అంటే ఇప్పుడు బాగా జాగ్రత్తగా గమనించండి. నిచ్చెన పైన ఉన్న దేవుణ్ణి, నిచ్చెన క్రింద ఉన్నటువంటి మానవుణ్ణి కలిపింది. మానవుడు బాధల్లో, ఇబ్బందుల్లో, వేదనలో, కలవరాల మధ్యలో ఉంటే దేవుడు అంటే ఈ నిచ్చెన భూమి మీద నిలబడి పరలోకమును అంటినటువంటి నిచ్చెన, ఆ నిచ్చెన మీద ఉన్నటువంటి దేవుడు మనిషితో మాట్లాడేటట్లుగా చేయగలిగింది.
దేవునికి మనిషికి మధ్యలో ఉండి ఒక సంధిని కలగజేసింది, ఒక కనెక్షన్ను కలగజేసింది, ఒక సమాధానమును కలగజేసింది. అలాగే పరలోకమందున్నటువంటి దేవునితో మానవులమై ఉన్నటువంటి మనలను నిచ్చెన ఏం చేసింది అని అంటే కలిపింది. నిచ్చెన ఏం చేసిందండి? కలిపింది. చూడండి, మీరు వాక్యాన్ని చదువుతారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యం. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్తకాలమందు ఇయ్యబడెను. యుక్తకాలమందు ఇయ్యబడెను. దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఆ మధ్యవర్తి ఎవరు అని అంటే క్రీస్తు యేసను నరుడు. అందుకే ఆయన మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు. ఎవరండి ఆయన? మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు. మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు. మీకు ఇంకా బాగా అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే ఆయన మధ్యవర్తి. ఇప్పుడు మీరు ఇంగ్లీష్లో ఎవరితోనైనా మాట్లాడాలి. మీకు తెలుగు వచ్చు, మీకు తెలిసిన వ్యక్తికి ఇంగ్లీష్ వచ్చు. ఎలా మాట్లాడతారు? ఈ 2 భాషలు తెలిసినటువంటి ఒక వ్యక్తి కావాలి. అందుకే ఆయన దేవుని స్వరూపి, దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత ఆయన యందు ఉన్నది. అలాగే రక్త మాంసములు కలిగి ఉన్నటువంటి మానవత్వము ఆయనలో ఉన్నది. మానవుని యొక్క గుణగణము కూడా ఆయనలో ఉన్నది. అందుకే మధ్యవర్తిగా వచ్చి అటు ఆయన, ఇటు మనుష్యుని, ఇటు మానవుణ్ణి, అటు దేవుణ్ణి రెండిటిని కలిపాడు. చూడండి, అక్కడ నిలబడి యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబును పిలుస్తూ ఉన్నాడు. యాకోబును పలకరిస్తూ ఉన్నాడు. ఇలాంటి పలకరింపు ఏదేను తోటలో జరిగేది. తర్వాత కాలక్రమేణా దూరమైపోయింది. మనిషి తోటలో నుండి నెట్టివేయబడ్డాడు. మరలా దేవుడు జాలి కలిగి, ప్రేమ కలిగి తన కుమారుడి ద్వారా ఈ యుగాంతమందు, ఈ చివరి దినాలలో మనుష్య కుమారుని ద్వారా మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. చూడండి దేవుని బిడ్డలారా, రోమాపత్రిక 9వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనము చదివితే, వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి. మరి మనం అక్కడ వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఏమని చదువుతున్నామంటే, పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు. పుట్టింది ఎవరు? సర్వాధికారి అయిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిరంతర స్తోత్రార్హుడు. ఎవరండి ఆయన? నిరంతర స్తోత్రార్హుడైనటువంటి దేవుడు. ఇప్పుడు నిచ్చెన మనిషిని, దేవుణ్ణి కలిపింది. అలాగే ఆయన నిరంతర స్తోత్రార్హుడైన దేవుడై ఉండి కూడా శరీరమును బట్టి క్రీస్తు ఈ భూలోకములో పుట్టాడు. అంటే ఆయన వచ్చాడు ఈ లోకానికి వచ్చి జన్మించాడు. తీతు పత్రికలో కూడా అదే చెప్తాడు. మీరు చదువుతారు.
అపోస్తలుడైనటువంటి పౌలు గారు తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్యాన్ని, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో బోధించుచున్నది ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను. ఆ 13వ వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు, మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు, మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన దేవుణ్ణి మానవుణ్ణి కలిపాడు, దేవుణ్ణి మానవుణ్ణి ఏకం చేశాడు. 4వది దేవునికి మానవునికి మధ్య ఉన్న నిచ్చెన. మొదటిది మహోన్నతమైన నిచ్చెన, 2వది ఇహలోకాన్ని పరలోకాన్ని కలిపిన నిచ్చెన, 3వది భూమిని ఆకాశమును కలిపిన, అదే కదా ఇహలోక పరలోకమును కలిపిన నిచ్చెన. భూమిని ఆకాశమును కలిపిన నిచ్చెన ఆకాశం మీద ఉంటుంది. అదే 4వది దేవునికిని మానవునికిని మధ్య ఉన్న నిచ్చెన. యాకోబు కలలో వచ్చిన నిచ్చెన మామూలు నిచ్చెన కాదు. చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. 13వ వాక్యాన్ని మీరు చదవండి. ఆదికాండం 28:13. నిలిచి అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే నిచ్చెన నిలబడ్డాక దేవుడు ప్రత్యక్షమయ్యాడా? దేవుడు ప్రత్యక్షమయ్యాక నిచ్చెన నిలబడిందా? సరిగ్గా చెప్పట్లేదు నాకు. ఏనా? నిచ్చెన నిలబడ్డాక దేవుడు ప్రత్యక్షమై మాట్లాడా? దేవుడు ప్రత్యక్షమయ్యాక నిచ్చెన నిలబడిందా అమ్మా? నిచ్చెన నిలబడ్డాకే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నిచ్చెన నిలబడ్డాకే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అంటే దీని అర్థం ఏమిటంటే పరలోకమందున్నటువంటి దేవుణ్ణి ప్రత్యక్షపరిచిన నిచ్చెన. ఎవరిని సార్? పరలోకమందున్నటువంటి దేవుణ్ణి ప్రత్యక్షపరిచిన నిచ్చెన ఈ నిచ్చెన. ఇంకంతే, అంతకు మించి ఇంకొకటి లేదు, మరొకటి లేదు. పరలోకమందున్నటువంటి దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. పరలోకమందున్నటువంటి దేవుణ్ణి మనకు ప్రత్యక్షపరిచింది. ఇప్పుడు మనం కొంతమందిని చూస్తూ ఉంటాం, కొంతమందిని వింటూ ఉంటాం. ఈయన ఆ పలాని వ్యక్తి ద్వారా నాకు పరిచయం అండి అని చెప్తాం. అంటే ఆ వ్యక్తిని ఈ వ్యక్తిని వేరొక వ్యక్తి పరిచయం చేశాడు. అలాగే యాకోబు కలలో నిచ్చెన నిలబడినటువంటి నిచ్చెన దేవుణ్ణి ప్రత్యక్షపరిచి దేవుణ్ణి మనిషితో మాట్లాడేటట్లుగా చేసింది. చూడండి మీరు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1-2 వాక్యాలు మీరు చదవండి. మీరు ఎవరు చదవద్దు, వద్దు, నేను చదువుకుంటాను. నేను చదువుతాను, మీకు లేదు ఇంకా. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను.
కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. కలిగినదేది ఆయన లేకుండా కలుగలేదు. ఆయన ద్వారా ఈ యుగ అంతముల యందు కుమారుని ద్వారా దేవుడు మాట్లాడెను. అర్థమైనట్లేదు మీకు? ఎవరి ద్వారా మాట్లాడాడు? ఏమిటండి నోరు తెరవరు ఏంటండి? ఎవరి ద్వారా మాట్లాడాడు? ఈ యుగ అంతమందు కుమారుని ద్వారా. కుమారుని ద్వారా, ఈ చివరి దినాలలో కుమారుని ద్వారా. ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడాడట? ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఎవరి ద్వారా? ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఈ యుగమంతమందు, ఈ చివరి దినాలలో ఆయన తన కుమారుని ద్వారా మాట్లాడాడు. యాకోబు పడుకున్నాడు, కలగన్నాడు, నిచ్చెన నిలబడింది. నిచ్చెన చివరిలో దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. ఇప్పుడు రాత్రిపూట కలవరపడుతూ, కలత చెందుతూ, ఆందోళనలో ఉన్నప్పుడు డైరెక్ట్గా నా కుమారుడా అన్నాడు అనుకో, ఇంకా భయపడి గుండె పగిలిపోదు ఆ చిమ్మ చీకట్లో. అందుకే పడుకున్న తర్వాత ఒక కల వచ్చింది. కల వచ్చిన తర్వాత నిచ్చెన నిలబడింది. నిచ్చెనను చూస్తున్నాడు, దేవదూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. అంటే దేవదూతలు ఎక్కడ ఉంటారు? పైన ఉంటారు. చూడండి దేవుడు ఎంత జ్ఞానంగా మాట్లాడుతాడో, ఎంత జ్ఞానంగా ప్రవర్తిస్తాడో మన ఎడల. అరే నిచ్చెన ఎక్కడికి వెళ్ళింది? నిచ్చెన పైకి వెళ్ళింది. అలా చూస్తూ ఉండగానే దేవదూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. అప్పుడు మాట్లాడడం ప్రారంభించాడు. అదే రాత్రిపూట ఆయన వచ్చి పడుకున్నాడంటే యాకోబా అన్నాడు అనుకో, గుండె మోకాళ్ళ దగ్గర జారి గుండె బద్దలైపోయి అతలాకుతలం అయిపోతాడు. ఆయన మాట్లాడే విధానం, ఆయన మాట్లాడే పద్ధతి ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క విధంగా ఒక్కొక్కరి ద్వారా మాట్లాడతాడు. ఎవరితో ఎలా మాట్లాడాలో ఆయనకు బాగా తెలుసు. కుమారుడి ద్వారా మాట్లాడతాడు. కుమారుడి ద్వారా మాట్లాడతాడు. నాతో యేసు ప్రభు దేవుడైతే ఈ జోబిలో ఉన్న సిగరెట్లు గుట్కాలు వచ్చి తీసేయమని చెప్పాను. నాతో ఏ రకంగా మాట్లాడాలో ఒక మరణ భయాన్ని కలగజేసి నాతో మాట్లాడాడు. లేకుంటే నేను మాట వింటానా? ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఆయన దర్శిస్తాడు, మాట్లాడతాడు. ఎవరితో ఎలా మాట్లాడితే వాళ్ళ హృదయం స్పందిస్తుందో ఆ రకంగా మాట్లాడతాడు ఆయన. మొత్తానికి ఆయనతో సంధి చేసుకోవడానికే మాట్లాడతాడు. నిచ్చెన వేయబడింది. నిచ్చెనకు పైగా ఉండి దేవుడు ఇప్పుడు మాట్లాడడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మాట్లాడే విధానం అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఒక్కొక్కసారి మనకే నమ్మశక్యం కాదు. ఆ విధంగా మాట్లాడతారు. ఎంతోమంది సాక్ష్యాలను మనం వింటాం. దేవుడు నన్ను ఈ రకంగా మాట్లాడాడు, స్వరమెత్తి మాట్లాడాడు, దర్శనం ద్వారా మాట్లాడాడు, ముఖాముఖిగా కనబడి మాట్లాడాడు. ఆయన స్వరం నా చెవులో గింగురుమంటూ వినపడింది. నేను ఎప్పుడు వినలేదు అని ఒక్కొక్కరితో ఒక్కొక్క విధంగా తన కుమారుడి ద్వారా చాలామంది వాక్యముతో నేను ఒక క్రిస్మస్కి వెళ్ళి వాక్యం చెప్తూ ఉన్నాను. వాక్యం చెప్పి ముగించి వచ్చాను. ఆ రోజు వాక్యం ఏమిటో తెలుసా? సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి నేను వచ్చి ఉన్నాను అని క్రిస్మస్లో మాట్లాడుతూ ధనవంతుడు లాజరు గురించి ఒక చిన్న విషయాన్ని చెప్పాను. తక్కువ సమయంలో ఒక 40 నిమిషాలు 50 నిమిషాలు ప్రసంగం చేసి వచ్చాను. తర్వాత ఆ పాస్టర్ గారి దగ్గరికి ఒక ఫ్యామిలీ వెళ్ళి మొన్న క్రిస్మస్ రోజున పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉంటే దేవుడు మాతో మాట్లాడాడు. అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా దేవుడు మాట్లాడతాడు. ఈ రోజున నిన్ను ఏ విధంగా మాట్లాడాడో, నన్ను ఏ విధంగా మాట్లాడాడో మనుషులందరితో ఆయన మాట్లాడడానికి సంసిద్ధమై ఉన్నాడు. యేసుక్రీస్తు తండ్రిని మనకు ప్రత్యక్షపరిచాడు. బైబిల్ చెప్తుంది,
ఏ మానవుడు ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు, చూస్తే చస్తారు అని కూడా మాట్లాడాడు. నానా విధాలుగా జగత్ ప్రారంభించినటువంటి మొదలుకొని ఇప్పటి వరకు కుమారుడైనటువంటి క్రీస్తు ప్రత్యక్షమవుతూ తండ్రిని ప్రత్యక్షపరుస్తున్నాడు. ఆయన ప్రత్యక్షమవుతూ తండ్రిని ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు యోహాను సువార్తలో ఒక మాటను చదువుతారు. యోహాను సువార్తలో ఒక మాటను చదువుతారు. 1వ అధ్యాయము 18వ వాక్యం. ఎవడను ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. తండ్రి రొమ్మున ఆనుకునే కుమారుడు. రొమ్మున ఆనుకుంటే అంటే రొమ్ముల మీద పడుకొని ఉంటాడని కాదు, తండ్రికి సమీపముగా ఉండేవాడు. అందుకే ఆయన మహిమ కుడి పార్శ్వమున యేసు ప్రభు ఉన్నట్టుగా స్తెఫెను కూడా దర్శనం చూస్తాడు. సమీపముగా రొమ్మున ఆనుకొని అని అంటే ఆయన దగ్గర, ఆయన హృదయానికి హత్తుకొని ఉండేవాడు. ఆయన హృదయానికి హత్తుకొని ఉండేవాడు, రొమ్మున ఆనుకొని ఉండేవాడు. రొమ్మున ఆనుకొని ఉండేవాడికి అన్ని విషయాలు తెలుస్తాయి. అంతేనా, వేరే వాళ్ళకు తెలుస్తాయా? అయ్యా, రొమ్మున ఆనుకొని ఉండేవాడికే అన్ని విషయాలు, ప్రతి విషయాలు తెలుస్తాయి. రొమ్మున ఆనుకొని ఉండకపోతే ఏ విషయాలు ఏవి కూడా తెలియబడలేవు. అందుకే యేసుక్రీస్తు రొమ్మున ఆనుకొని ఉన్నవాడు. ఆయన ఏం చేశాడు అని అంటే, కుమారుడు తండ్రిని ప్రత్యక్షపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు అంటే తెలియపరిచాడు. నిచ్చెన వేయబడింది, నిచ్చెన చివరిలో ఉండి నిచ్చెన పైన నిలిచి దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. ఇక్కడ కింద మనము చూస్తే ఫుట్నోట్లో 2లో ఏమని రాయబడింది? జనితైక కుమారుడే. అనేక ప్రాచీన ప్రతులలో అద్వితీయ దేవుడే దేవుణ్ణి బయలుపరిచాడు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, ఏ నిచ్చెన? చెప్పరేంటండి? యాకోబు కలలో నిలబడిన నిచ్చెన. ఏం చేసింది నిచ్చెన? మహోన్నతమైనటువంటి నిచ్చెన. ఈ నిచ్చెన ఏ నిచ్చెన? ఇహమును పరమును కలిపిన నిచ్చెన. ఈ నిచ్చెన ఏ నిచ్చెన? భూమి మీదను ఆకాశము మీదను కూడా ఉన్న నిచ్చెన. ఈ నిచ్చెన ఏ నిచ్చెన? దేవుని మానవునికి మధ్య ఉన్న నిచ్చెన. మధ్యలో ఉంది దేవునికి మానవునికి. ఈ నిచ్చెన ఏ నిచ్చెన అంటే, పరలోకమందు ఉన్నటువంటి దేవుణ్ణి భూమి మీద ఉన్నటువంటి మానవునికి ప్రత్యక్షపరిచిన నిచ్చెన. మనము కూడా ఈ నిచ్చెనని ఎక్కుదాం. మనము కూడా ఈ నిచ్చెనని ఎక్కి తండ్రిని సమీపిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మోకరించిన మనమందరము ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం.